హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇదిగో ఈరోజు మధ్యాహ్నం తినడానికి వీళ్ళకి స్నాక్ ఏం లేదని చెక్కలు అంటారు కదా, అవి అనమాట. అదిగో పిండి ఉప్మోసి ఒక చోట ఉంచుకొని చేస్తున్నాను. ఇలా ఒత్తుకుని దాంట్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటే బాగుంటాయి. సరే అక్కడికి వెళ్దాం. అలా చూడండి ఎలా వచ్చినాయి చెప్పండి. ఇలా పెట్టు. బాగానే కనపడుతున్నాయి, బాగానే ఉంటాయి, ఒకే లెక్క కదా. బాగున్నాయా? బాగుంటాయి. ఇది కొంచెం మనకి ఇదివరకు ఎక్స్పీరియన్స్ చాలాసార్లు చేసుకున్నాం కదా. అవి వేగుతున్నాయి, ఒకసారి తీస్తాను. కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగటానికి టైం పడుతుంది. తెల్లగా తీసేస్తే బాగుంది. ఓకే, చేసినవి ఉన్నాయి కదా, రెడీగా ఉంటాయి. నూనె అప్పుడు కూడా వచ్చి ఆగిపోవాలన్నమాట. అప్పటి వరకే ఆగాలి. ఈరోజు రెడీగా పెట్టుకుంటాము. ఇందులో ఏం వేసామంటే నువ్వుపప్పు, సగ్గుబియ్యం వేసాము. ఈసారి కొంచెమే శనగపప్పు వేసాను. నువ్వుపప్పు, ఇది సగ్గుబియ్యం, అందుకే మీకు తెల్లగా కనిపిస్తుంది. కరివేపాకును పచ్చిమిరపకాయ మిక్సీ పెట్టాను. జీలకర్ర వేసాను. ఇంకా చూడండి, కరకరమంటుందా? అది సౌండ్ వస్తుంది కదా, బాగుంది. బాగానే ఉంది. సరేనా? స్నాక్ బాగుందా? అందరూ చేసుకోండి పిల్లల కోసం. మధ్యాహ్నం మనకే పిల్లలు అన్నమాట. ఏంటి ఈ ఊరినే ఈ మధ్యాహ్నం ఏమి తోసకాలం ఉంటున్నారని చేస్తున్నాం. ఇంకో పిండి, అందులో పిండి, ఇందులో కొద్దిగా ఇంకా ఉంది పిండి చేస్తాం. సరేనా? చేసుకోండి. కాలక్షేపం. ఇదే బజార్లో కొనుక్కుంటే చాలా ఏం ఆయిల్ కలుపుతారో తెలియట్లేదు. ఇంట్లో కొద్దిగా ఒకళ్ళు ఉన్నా చేసేసుకోవచ్చు. ఇది ఎలా పెట్టుకుని పూరి ప్రెస్ ఉంటే సుఖం, ఒకటి నొక్కేసుకోవచ్చు. వంటలు అయిపోయినాయి. ఇది స్నాక్ కోసం ఈ టైం తీసుకుందాం. కూరలు చూస్తారా? తెల్లపిండి,
ఎల్లుల్లిపాయ, మునగాకు కూర, అది ములక్కాడ, టమాటో, వంకాయ.